హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే శ్రీరామనవమి రోజు అయితే బయటికి అయితే వెళ్ళాము. మిన్నుని మాల్లో ఆడిపిద్దామని అయితే రాయచందని మాల్ మాకు దగ్గరలో అదే ఒకటి ఉంటుంది అవైలబుల్. అయితే రాయచందని మాల్కి అయితే తీసుకొని వెళ్ళాను మిన్నుని. అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ కిడ్స్తో అయితే యాక్టివిటీస్ అయితే చేయిస్తున్నారు. శ్రీరామనవమి స్పెషల్గా ఆ రోజు అయితే ఏదో కండక్ట్ చేశారంట గేమ్స్ అన్నీ. అయితే మిన్ను కూడా నేను కూడా కలరింగ్ వేస్తా అని చెప్పేసి మిన్ను కూడా పార్టిసిపేట్ చేసింది. ఆమె ఫస్ట్ టైం అంత ఇంట్రెస్టింగ్గా ఉండడం అంటే అక్కడ వెళ్ళి పిల్లలతో కలిసి కూర్చొని ఆడడం అంటే ఎప్పుడు మమ్మీ నా పక్కనుండు అంటది. ఇక మిన్ను అయితే అక్కడ కలరింగ్ అయితే చేసి ఆమె నేమ్ అయితే రాసుకుంటుంది. అందరు కలరింగ్ చేసి నేమ్ ఇవ్వండి, మీకు మేము గిఫ్ట్స్ ఇస్తామని చెప్తే ఇక మిన్ను అయితే ఫాస్ట్గా కలరింగ్ అయితే వేస్తుంది. అక్కడ ఇంకా కలరింగ్ అయితే చేసేసి వాళ్ళకైతే ఇస్తే వాళ్ళు మిన్నుకి అందరికీ కిడ్స్ అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్నవన్నీ కలెక్ట్ చేసుకొని పిల్లలకైతే చాక్లెట్స్ ఇచ్చారు. ఇక మిన్ను అందరినీ లైన్గా నిలబెట్టి అందరికీ కప్ గేమ్ అయితే ఆడిపిస్తున్నారు. ఆమెనైతే యాంకరింగ్ చేసి ఆమెనైతే అసలు చాలా బాగా వేసింది. పిల్లలతో అయితే చాలా బాగా ఆడిపించింది. ఇంకా వాళ్ళకి చెప్తుంటే ఓకే అని చెప్పేసి వాళ్ళు లైన్గా అందరు నిలబడ్డారు. అందరికీ కప్స్ అయితే ఇచ్చింది. అందరినీ నెత్తిలో మీరు పెట్టుకొని స్లోగా ముందుకు నడుచుకుంటారండి అని చెప్పింది. ఆమె మిన్ను కూడా పార్టిసిపేట్ చేసింది. అసలు ఫస్ట్ టైం ఆమె అంత యాక్టివ్గా అంటే అంత కలిసి ఉండడం నేనే షాక్ అయినాం. ఆమె అసలు మాల్ నుండి రమ్మంటే అస్సలు రావట్లేదు, అక్కడే ఉంటుంది. అసలు ఇంటికి వెళ్దాం రా అంటే కూడా ఒకటే ఏడవడం, నేను రాను, నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి ఇంకా ఆడుతుంది. గేమ్ అయితే కప్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఆమె అందరికి ఒక్కొక్కరికి ఇట్లా నెత్తిన పెడుతుంది. మా మిన్నుని చూసేనైతే ఫుల్ నవ్వొచ్చింది. స్లోగా వచ్చింది. పాపం మధ్యలోకి వచ్చేసరికి మాత్రం కప్ అయితే కింద పడింది. ఆల్మోస్ట్ అందరి పిల్లలవి పడ్డాయి. మళ్ళీ బ్యాక్ వెళ్ళమని చెప్పింది. ఇంకా బ్యాక్ కూడా మళ్ళీ కప్పు నెత్తిలో పెట్టుకొని బ్యాక్ కూడా వెళ్ళారు అందరు కలిసి. చూడండి ఫస్ట్ ఒక్కొక్కరి పోతున్నాయి. అందరు చిన్నపిల్లలకి మా మిన్ను ముందే చేతి పట్టుకుంటుంది. ఇక మధ్యలోకి వచ్చేసరికి మిన్నుది కూడా పోయింది. స్లోగా వస్తుంది మిన్ను కూడా. కానీ చాలా బాగా పార్టిసిపేట్ చేసింది మిన్ను కూడా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఆమె అట్లా అందరిలోపు కలిసి వెళ్ళి యాక్టివిటీస్ చేయడం. ఇక మిన్ను చూడండి మళ్ళీ రిటర్న్లో పెట్టుకొని బ్యాక్ సైడ్ కూడా వెళ్తుంది. ఆల్మోస్ట్ అందరి పోయినాయి. అయినా కూడా ఒక్కొక్కరికి ప్రైజెస్ ఇచ్చారు. మా మిన్ను అయితే అందులో ఏముంది, ఏం ప్రైజులు ఇస్తున్నారు అని చెప్పేసి మాత్రం ఆమె ఎగ్జైట్ చూడాలి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు మాత్రం. ఇక ప్రాపర్ బాయ్స్ని కూడా రమ్మన్నారు. అందరినీ అక్కడ ఎంతమంది కిడ్స్ ఉన్నారో అంతమందిని రమ్మని వాళ్ళతోనైతే యాక్టివిటీస్ అయితే చేయించారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరు పేరెంట్స్ అయితే అందరు అక్కడే కూర్చొని పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ కూర్చున్నారు. అసలు మేమైతే మిన్ను మా దగ్గర కూడా కూర్చోలే. ఆమె ఎప్పుడు మమ్మీ అని నా పక్కనే కూర్చుంటుంది. అలాంటిది అసలు అందరి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అంటే ఫస్ట్ టైం. ఇక ఇట్లా కిడ్స్ ఆడిపించిన తర్వాత మదర్స్ని కూడా రమ్మని చెప్పారు. మదర్స్ని కూడా ఆడమంటే నేను కూడా వెళ్ళి అందరం మదర్స్ అయితే వెళ్ళి మేము కూడా గేమ్లో చేసాము, పార్టిసిపేట్ అయితే చేసాము. చూడండి మేమైతే పెట్టుకొని నాదైతే స్టార్టింగే కింద పడ్డది. మళ్ళీ తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరి కింద పడ్డది. ఎవరో ఒకరిది అయితే మిగిలింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ కూడా వెళ్ళామని చెప్తే ముందుకు స్లోగా ముందుకు వచ్చి మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళాము. ఇంకా చూడండి నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి మరీ పెట్టుకొని రమ్మని చెప్పింది ఆమె. ఇక నార్మల్ అయితే కపుల్స్ గేమ్ కూడా ఆడిపించారు. బెలూన్స్ పగలగొట్టడం అన్నట్టు కపుల్ గేమ్స్. ఇక మా మురళిని రమ్మంటే ఘోరంగా సిగ్గుపడుతుంది. అసలు ఆయన అస్సలకే రాడు, దీనిలో పార్టిసిపేట్ చేయడు. ఇక బాయ్స్ అంటే ఆల్మోస్ట్ ఎవరు రారు కదా ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి. ఇక మా మురళి అయితే చాలా షైగా ఫీల్ అవుతాడు, అస్సలు రాడు. ఇంకా వేరే వాళ్ళు అయితే ఆడిర్రు. కపుల్స్ ఎంత బాగా ఎంజాయ్ చేశారు. ఇక తర్వాత కిడ్స్తోనైతే డ్యాన్స్ చేయించారు. ఈ పాపనైతే చాలా అంటే చాలా బాగా చేసింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.